హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మన వీడియోస్ అయితే కొద్దిగా లేట్గా వచ్చినాయి. ఎందుకంటే మాకు కొన్ని ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే ఉన్నాయి. వాటి ద్వారా అయితే మేమైతే ఎడిటింగ్ చేసి కస్టమర్స్కి సకాలంలో అయితే ఇవ్వాలి. దానికోసం అయితే వీడియో అయితే లేట్ అయింది, ఏమనుకోబాకండి. లేట్ అయిన కారణంగా మీకైతే 333 తరపు నుంచి అయితే ట్రెండింగ్ టైమ్స్ తెలుగు నుంచి అయితే మీకైతే సాకు దీర్ఘం సారీకు దీర్ఘం వస్తే రీ సారీ అయితే చెప్తున్నాను. నువ్వు దెంగి నువ్వు దెంగి ఫైనల్గా హలీం అయితే టేస్ట్ అయితే చేయబోతున్నాను. సూపర్ వచ్చింది హలీం అయితే, టేస్ట్ అయితే వేరే లెవెల్. ఇప్పుడు హలీంకి ఏమేమి కావాలో ఐటమ్స్ అనేవి చూపి మేము ఎర్రగడ్డ అయితే కోసుకుంటున్నాం దీంట్లోకి. మా ఊడైతే ఎర్రగడ్డ అయితే కోస్తాను. చాలా పద్ధతిగా కోస్తాం ఇప్పుడు ఎర్రగడ్డ. ఇప్పుడు ఏంటి హలీంలోకి ఏ ఐటమ్స్ అయితే వేయాలని చూపిస్తాను మీకు. దీన్ని అయితే చెనగి దాల్ అంటారు, శనగపప్పు అంటారు అనుకుంటా తెలుగులో అయితే. చూడండి, నెక్స్ట్ వచ్చి గులాబ్ పువ్వు, నెక్స్ట్ వచ్చి బియ్యం, నెక్స్ట్ వచ్చి మినపప్పు, ఇది కూడా మినపప్పే. ఇది మూంకి దాల్ అంటామండి మేమైతే, తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి. చూడండి, నెక్స్ట్ వచ్చి రవ్వ, నెక్స్ట్ వచ్చి రవ్వ తీసుకోవాలి. ఫైనల్గా మటన్ తీసుకోవాలి, రవ్వ వేసుకుందాం. తర్వాత వచ్చి ఈ ఐటమ్స్ అన్ని వేసి నానబెట్టుకోవాలా కాసేపు, ఒక 5 minutes అనేది నానబెట్టుకోవాలా. ఉన్న పొత్తులో ఉన్న ఊరికి ఏడు పాపం ఎర్రగడ్డ కోసి ఏడుస్తా ఉన్నాం గడ్డ అయితే. ఇప్పుడు వాటర్ అయితే వేసుకుంటా ఉన్నాం, నానబెట్టుకున్నాం ఒక 5 నిమిషాలు. హలీం రెడీ అయ్యేదానికి చాలా లేట్ ప్రాసెస్ అయితే అవుతుంది. అప్పుడు దాకా అయిపోయిన బ్యాచ్ నేను చూసుకుంటాను. నా రూమ్ అయితే ఒకసారి చూపిస్తాను మీకు. చూద్దాం, ఇది వచ్చి బెడ్రూమ్. ఇది వచ్చి మొత్తం మా కిచెన్ అనమాట. ఇది వచ్చి హాల్. నా ఫేవరెట్ గేమ్ ఆర్సీబీ అయితే ఇప్పుడు మ్యాచ్ అయితే బ్యాటింగ్ అయితే జరుగుతా ఉంది. కాసేపు అయిపోయింది, ఎంజాయ్ చేస్తాం. ఒక్క 6 అయినా కొట్టాను ఇప్పుడు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. హర్షద్, మా వాళ్ళకి సరే హై హై అయితే చెప్పు. వంట మాస్టర్ టమాటా నిండి అలాగే వస్తాం. మా ఊడైతే మిక్సీ ఆన్ చేసాడు. బ్రౌన్ ఆనియన్స్. హలీంలో ఇప్పుడైతే చెక్క, మొగ్గ, ఇలాచి అయితే వేసుకుంటా ఉంటాం. ఇప్పుడు గుత్తొంకాయ కూర కూడా మేమైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే బిర్యానీ కూడా చేసుకుంటా ఉన్నాం హలీంతో పాటు తినడానికి. ఈ రోజు నైట్ అయితే చాలా టేస్టీగా ఉండబోతుంది. చికెన్ బిర్యానీ చేసుకోవడానికి చికెన్ అయితే బాగా కడిగేసుకుని దానికైతే మసాలా మొత్తం పూసి ఈ విధంగా చేసుకుందాం. అబ్బా, వంకాయని చూస్తే ఇప్పుడే తినాలనిపిస్తా ఉంది.
అన్న ఇంకా ఎంతసేపు పడుతుంది? 20 minutes. 20 minutes రా? అయితే యుద్ధం చేయాల్సిందే ఈరోజు. అయ్యా ఏం చెప్పింది మనకి ఏం చెప్పట్లేదు చేసేది మొత్తం మసాలా. మసాలా ఏం మసాలా అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంట మేము రాకముందే వేసేస్తా ఉండదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా అయితే కలుపుకోవాలి. మటన్ అయితే వేస్తా ఉన్నాం అలా వేసుకుని ఆ మసాలా అంతా పచ్చడానికి బాగా కలుపుకోవాలా. Download and subscribe to ETV Web app. బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి దాంట్లో. నెయ్యి మిరపకాయ ఎండి వేసుకోవాలా. ఈ కుక్కర్లో అయితే కుక్కర్కి దానిపైన అయితే మూత అయితే పెట్టేస్తాం. 10 విజిల్స్ వచ్చేదాకా అలాగే పెట్టాలి. అప్పుడైతే మటన్ అనేది బాగా మెత్తబడిపోద్ది. కుక్కర్లో అయితే మటన్ అయితే పెట్టేసుకుని ఒక 10 విజిల్స్ వచ్చేదాకా అయితే మటన్ని బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే మటన్ అనేది బాగా మెత్తగా అయిపోద్ది. అప్పుడు మనకు హలీంలా వస్తుంది అన్నమాట. పెట్టుకున్న పప్పులు అయితే దాంట్లో అయితే వేసేద్దాం. టెన్ విజిల్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే మటన్ అనేది కిందకి దించేసుకుందాం. మటన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దాల్ రొట్టి తీసుకుని మటన్ ని దంచేయడం. మటన్ అయితే ఇదిగోండి ఈ విధంగా క్రష్ అయితే బాగా చేసుకోవాలి. పచ్చడి చేసింది. క్రషింగ్ అయితే అయిపోయింది. పప్పులు దీంట్లో అయితే వేసుకున్నాం. కుక్కర్ మరి మాడి మష అయిపోయింది. ఒక పక్క హలీం, ఒక పక్క బిర్యానీ. పప్పులు అయితే మిక్స్ చేస్తూ ఉన్నాం. బాగా అయితే కలపాలా. బిర్యానీ మీద దండయాత్ర స్టార్ట్ చేద్దాం. రెసిపీ అయితే రెడీ అవుతా ఉంది. ఇప్పుడు మసాలా అంతా వేసేసుకున్నాం. ఫైనల్ వచ్చేసింది. బిర్యానీ వేసుకున్నాయి ఇంకా తింటారు. చికెన్ బిర్యానీలో చికెన్ అయితే వేసుకున్నాం. ఇంకా రైస్ అయితే వేయాల. రెసిపీ చూడండి ఎలా ఉందో. ఒకేసారి 2 ఐటమ్స్ అయితే చేస్తా ఉన్నాము. చూడండి ఇంత కష్టపడుతున్నాం మీకోసం. అయితే నేను ఎప్పుడు డబ్బు కూడా కడగలే అసలు. 100 నిమ్మకాయల శక్తి ఉందో కానీ నా శక్తి అయిపోతా ఉంది మొత్తం క్లీన్ చేసేది. ఇంత క్రష్ చేసిన మటన్ అయితే వేసేసుకొని ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట. కిచెన్ అయితే ఒకసారి చూపిస్తాను. ఇది బట్నాలు అనుకున్నది పుట్నాలు. మొత్తం సెటప్ అన్న హలీంని సలీం చేసేసాడు. బాగా అయితే క్రష్ చేస్తా ఉన్నాడు. చూడండి తిప్పుతా ఉన్నాడు గెంటేసి. ట్రైనింగ్ తీసుకున్నట్టున్నాడు వంటల్లో. రోజా పువ్వులు, ఫ్రై ఆనియన్స్ అయితే వేసాడు మా అన్న అవేనా అవి? చూసారా మామూలుగా వేయట్లేదు. స్మెల్ దుమ్ము దులిపేస్తా ఉంది. ఎంఎఫ్ స్టూడియో మెయింటైన్ చేస్తా. ఒక పక్క ఎంఎఫ్ స్టూడియో కూడా మెయింటైన్ చేస్తా. మళ్ళీ వంటలు కూడా చేస్తా ఉన్నాడు మా అన్న అయితే. సూపర్ అసలు నిజంగా వంట పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఓకే. మా టీమ్ కి అయితే ఎంఎఫ్ స్టూడియోకి అయితే బేబీ షూట్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. అది కూడా చూపిస్తాను రండి. ఇదే ఇంటి మొత్తం. నిన్నే ఒక ఈవెంట్ మామూలుగా వెళ్ళొచ్చాం. అందుకని ఇవి ఇక్కడ పెట్టేసాం. రేపు దీని గురించి సపరేట్ గా ఒక వీడియో చూపిస్తాను. సో చిన్న పిల్లలకి చాలా ఇష్టమైన ఎక్విప్మెంట్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. చూడండి చిన్నపిల్లల కుర్చీలు. మీకు నాలో ఒక మంచి కళాకారుడు కూడా ఉన్నాడు. హలీం అయితే రెడీ అయిపోయింది. చూడండి మా అన్న అయితే ఎంత బాగా డెకరేషన్ చేసి పెట్టారు. దీనికి మామూలుగా అయితే లేదు. ఫైనల్ గా హలీం అయితే టేస్ట్ అయితే చేయబోతున్నాను.
సూపర్ వచ్చింది అల్టిమేట్ టేస్ట్ అయితే వేరే లెవెల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ట్రెండింగ్ టైమ్స్ తెలుగుని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.